ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లందరినీ కూడా మూకుమ్మడిగా జనసేన పార్టీలోకి చేర్చుకోవడంతో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారు విమర్శలు చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విధానం, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో తాను కలిసి నడుస్తాననేటువంటి అంశం మీద కూడా చుండూరు రవిబాబు విమర్శలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థనని చెప్పే మాటలకి, ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఉంది. ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండలు కప్పించుకొని పార్టీ బలపడుద్ది అనుకోవటం అవివేకం. గతంలో 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలను చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏ గతి పెట్టిందో అందరికీ తెలుసు. అందుకని పార్టీ ఖాళీ అవటం ఉండదు. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు ఈ రాష్ట్రంలో, ఈ ఒంగోలు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను ఏమన్నా పవన్ కళ్యాణ్ హౌస్లో చెప్తా ఉన్నాడు, 15 ఏళ్ళు నేను ఆయనతో ఉండదలుచుకున్నానని, ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడని, ఆయనకి ఎంతో గట్స్ ఉన్నాయి కాబట్టే ఈ హౌస్లో డీల్ చేస్తున్నాడని. అంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. ఆయనైతే నిలబడలేడు, పోరాడలేడని అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఫాలోవర్గా ఆయన ఉంటే ఆయన తోకపట్టుకుని ఊగులట్టడానికి ఇక్కడి నుంచి మరి కొంతమంది వేసుకొని పోయి, సరే అది వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి నిజమే అర్థమైతే, నిజం అర్థమైనాక వాళ్ళే నిర్ణయం చేసుకుంటారని ఈ సందర్భంగా చెప్తున్నా. ఏ ఒక్కరి మీద పార్టీ ఆధారపడి ఉండదు. కార్యకర్తలు ఉన్నారు పార్టీకి. ప్రజల్లో కూటమి విశ్వాసం కోల్పోయింది. మా పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది. రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి వేవుని ఎవ్వరూ ఆపలేరని సందర్భంగా చెప్తున్నారు.